ఇప్పుడు బైకర్ అనే సినిమా చూసాను భయ్య. సినిమా చూస్తున్నంతసేపు అయితే నిద్ర వచ్చేసింది. ఎందుకంటే సినిమా ఇది వరకు లాగే అంటే పాతకాలం సినిమా లాగే ఉంది. కొత్తగా అయితే ఏమీ లేదు. పైగా సినిమా చూస్తున్నంతసేపు రొటీను, పైగా బోరు, చాలా బోరింగ్ వస్తుంది స్టోరీ. పైగా దానికి తగ్గట్టు ఏంటంటే సినిమాలో సాంగ్స్ కూడా ఏమి బాగలేవు. కనీసం పాడుకోవడానికి కూడా రావట్లేదు అనమాట. అంటే ఆ బీజిఎం అయితే కాస్త పర్లేదు, బాగానే ఉంది కానీ సినిమా చూస్తున్నంత సేపు అయితే చిరాకే వేస్తుంది. ఇదేంద్రా అనేది. ఇప్పుడు శర్వానంద్ గారు హీరో క్యారెక్టర్. హీరో క్యారెక్టర్ కి వాళ్ళ నాన్న రాజశేఖర్ గారు ఫాదర్ క్యారెక్టర్. సరే, తండ్రి కొడుకులు క్యారెక్టర్లు ఓకే, అంతా బానే ఉంది. ఆయన తండ్రి ఇది వరకు ఒక పెద్ద రేజ్ రావడం, మళ్ళీ ఆయన కొడుకు శర్వానంద్ అవడం, అతను ఏంటంటే ఒక అమ్మాయి కోసం వదిలేయడం, నేను చేయను దీనని, ఏది బైకర్, నేను బైకర్ గా చేయలేనని వెళ్ళిపోవడం, మళ్ళీ అతను వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత తెలుసుకోవడం మా నాన్న గ్రేటు నిజమే అని, మళ్ళీ ప్రయత్నం చేయడం, అతను ఫస్ట్ కాడి నుంచి స్టార్ట్ చేయడం. అంటే ఈ సినిమాలన్నీ ఏందంటే ఎలా ఉన్నాయంటే ఇది వరకు పాత రోజులు అంటే 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయి ఆ పాత రోజుల్లో చేసే సినిమాలాగే ఉన్నాయి. ఇంకెంత టెక్నాలజీ ఉంది, ఇన్ని స్టోరీలు ఉన్నాయి, కొత్తగా తీయచ్చు కదా. పైగా ఇంకేమైనా మాట్లాడితే ఓరే నాయన ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో బ్యాడ్ కామెంట్లు, ఎంతో మంది అసలు ఎవడు పడితే ఎవడు నోటికి వచ్చినట్టు కామెంట్లు వేస్తాడు. ఇంకేమైనా మాట్లాడితే సినిమా హీరో చెప్పాల్సిన అవసరం లేదు, బయట జనాలు అన్నారు నచ్చితే చూడు లేకపోతే దొబ్బేయి, నిన్ను ఎవడో చూడమంది, నువ్వు ఎవడెవరో మా సినిమా గురించి చెప్పడానికని. అదేమంత అర్థం కావట్లేదు. సరే అలాగే, ఎందుకంటే సినిమా చూస్తాం, చూసింది మనకు నచ్చిన అభిప్రాయం మనం చెప్పొచ్చు, అందులో తప్పే లేదు. ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళ హక్కు అది. కాబట్టి సినిమా అయితే నాకైతే నచ్చలేదు. దయచేసి శర్వానంద్ గారు ఇంకొద్ది కొత్తగా ఏదైనా సినిమాలు చెయ్యండి. అలాగే డైరెక్టర్ గారు, ఆ డైరెక్టర్ పేరు కూడా మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. డైరెక్టర్ గారు కానీ ఈ ప్రొడ్యూసర్ గారు, సరే వాళ్ళందరూ ఏంటంటే లైఫ్ సెటిల్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఇష్టం అది, వాళ్ళ హ్యాపీ అది. ఎందుకంటే వాళ్ళు సినిమాలు చేస్తారు, అలాగే చేస్తాం, మేము ఇలాగే చేస్తాం, నచ్చితే చూడు లేదా మాని అని వాళ్ళే క్లారిటీగా చెప్తున్నారు కాబట్టి అది మన ఇష్టం. మనం కూడా సినిమా చూసి మనకు నచ్చింది మనం చెప్పొచ్చు, ఇది తప్పే లేదు. కాబట్టి ఏంటంటే నాకైతే సినిమా నచ్చలేదు. మీకు ఎలా ఉందో అంటే మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గారి గురించి చెప్పాలి, మాళవిక. ఇంకా ఆమె గురించి అయితే పెద్ద చెప్పుకోదగిన మరీ అంత క్యారెక్టర్ అయితే లేదనమాట. ఇంకేందో కాస్త రొమాంటిక్ సీన్స్ అవి ఉన్నాయి కానీ మరీ అంత అయితే లేవు. సరే, ఈ రోజులు ఎంత రొమాన్స్ ఉన్నా ఎంత వైలెన్స్ ఉన్నా కావాల్సింది ఏంది, కంటెంట్. అంటే కొత్తదనం కావాలి, స్టోరీలో దమ్ము ఉండాలి. అది లేకుండా అయితే సినిమా ఆడదు, అది మనందరికి తెలిసింది. లేదా స్టోరీలో దమ్ము లేకపోయినా చూడడానికన్నా బాగుండాలి, మైండ్ రిలాక్స్ అవ్వాలి, చిరాకు అనిపించకూడదు, సినిమా థియేటర్ నుంచి లేచి వెళ్ళిపోతాం అని అనిపించకూడదు, పెట్టిన డబ్బు పోతుందని బాధ రాకూడదు. కాబట్టి సినిమా బాగాలేకపోతే పెట్టిన డబ్బు అయితే వెనక్కి రాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కాబట్టి సినిమా చూసే ముందు ఒకసారి ఆలోచన చేయండి, అది మీ ఇష్టం అది. ఇంకా ఎవరైతే మిమ్మల్ని ఆపలేరు, ఎందుకంటే మీకు మీరే తోపులు. కాబట్టి ఇంకా సినిమాలు దయచేసి ఇంక నుంచైనా బాగా తీయాలని కోరుకున్నాను. జై బోలో భారత్ మాతాకి జై, జై హింద్.